వీడో మా మనుషుల్ని బెదిరియడం, రాత్రిపూట ఇక్కడ గోడలు దూకి ఇదే ఆఫీస్ బయట. నా ఓకే. కూతురు రేపు బర్త్డే అని మేము ఎందుకు గోల అని చెప్పి వెళ్ళిపోయి అమ్మకి కూతురు బర్త్డే ముందు ఫోన్ చేసి మా వాళ్ళందరూ ముందు పెట్టి కూర్చొని పెట్టి మా అమ్మ ఇల్లు నాకొద్దు, నేను ఇన్ని సంవత్సరాలు బయటపడిన మా వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో నన్ను బ్రెయిన్ వాష్ చేసి విష్ణు దుబాయ్కి వెళ్ళిపోయాడు, నాన్నగారు ఒంటరి అయిపోతున్నారు, నువ్వు వచ్చి ఇంకైనా రా, పెళ్ళయింది నీకు, నీకు బిడ్డ పుట్టబోతున్నారు, ఆ పాపకి ఎవరు లేరు, నేను చూసుకుంటాం అని చెప్పి ఇంత ఎమోషనల్గా మెసేజ్లు అన్నీ పెట్టి నన్ను తీసుకెళ్ళారు. వెళ్ళేటప్పుడు కన్నా నా భయంగా ఉంది, మా అలవాటు తప్పింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పేరెంట్స్తో ఆ ఇల్లు అట్మాస్ఫియర్ నాకు తెలుసు, నన్ను ఏదో నొక్కి నిన్ను పిల్లల మీదకి వస్తే నాకు భయంగా ఉంది, మాకు అయిపోయింది ఇంకా ఆ దెబ్బలు ఆ తిట్లు అన్నీ మాతో అయిపోయి మళ్ళీ నా పిల్లల మీద చెయ్యేసిన అలా ఏదైనా బూత్ మాట అన్నా నేను తట్టుకొనే, నేను ఆ మనోజ్న అనేది నాకు తెలియదు అని చెప్పాను. ఏ రోజైతే జరిగిందో, ఏ రోజైతే నేను చూడకూడదని నేను చూశానో ఇరిగిపోయింది. అందుకోసమే సీసీటీవీలు దాచిపెట్టేశారు. మా అమ్మ నలిగిపోతున్నారు మధ్యలో. మా అమ్మని ఇక్కడ సైన్ పెట్టు, అక్కడ సైన్ పెట్టు, గత 3 నెలలు చూసుంటే ఎన్ని సైన్లు పెట్టిందో పాపం తనకే తెలియదు. ఫోన్ చేసి పెట్టమంటున్నారంటే పెట్టే అమ్మ. ఏముంటుంది, మా అమ్మ పేరులో ఉందని విష్ణు పేరు విష్ణు కంపెనీకి రాసుకున్నాడు అంతే. సో ఇప్పుడు నా ఆస్తి పోరాటం అంటే నేను ఒక కేసులు వేసుకుంటాను, అన్నీ వేసుకుంటాను. ఐఎమ్ నాట్ దేర్. వాళ్ళు పెయింట్ చేస్తున్నారు తప్ప నేను ప్రూఫ్ ఇస్తాను, నేను అడగలేదని. నేను చేస్తాను, వాళ్ళు ఒక్క ప్రూఫ్ తీసుకురమ్మని. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను, వాళ్ళు నాకు హైకోర్టులో ఆర్డర్ ఉండి పెట్టేసుకొని ఉంటే లోవర్ కోర్టుకి వెళ్ళి లోవర్ కోర్టుని చీట్ చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టుని జడ్జి గారికి తెలియకుండా వాడికి పెట్టలేదు, అది లేదు ఇది లేదని చెప్పేసి ఆర్డర్ తీసుకున్నారు, మేము రాకూడదని. మా తెలియదు, ఆ ఇంట్లోనే బ్రతుకుతున్నాం. మార్చ్ 27 కూడా మాకు థ్రెట్ వస్తే సార్ మాకు హెల్ప్ చేయండి సిఐ గురువారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఐ విల్ షేర్ దట్ కాంటెస్ట్ ఆల్సో. ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఇంటికి ఓకే నేను స్టేడియంలో ఉన్నాను మేము చూసుకుంటామని ఇద్దరు పంపించారు. నైట్ పంపించి మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, మనోజ్ అందరు ఎవరున్నారు బయటికి రమ్మనని అంటున్నారు. నైట్ 9:30, 10కి వచ్చి మాతో ఏంటి ప్రొటెక్షన్లో బయట చూసుకుని వెళ్ళిపోవాలి, మమ్మల్ని బయటికి రమ్మ. నేను వచ్చేసరికి సర్రని వెళ్ళిపోయారు మా వాళ్ళని ఇంటిమిడేట్ చేస్తూ. సేమ్ ఇంట్లో ఉన్నాను, అంటే ఇద్దరు వచ్చారు, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఆ రోజు రేపు పిల్లలకి వెళ్తున్నాను, ముందు రోజు ఆఫీస్కి వచ్చి ఇక్కడే ఉండి పొద్దున పనులు చూసుకొని ఇంటికి వెళ్ళి సర్దుకొని ఊరికి వెళ్దాం అనుకున్నాం ప్లాన్. ఇక్కడికి వచ్చే ఉన్నాం పొద్దున 5:40 AM అన్ని రోజులు అక్కడ ఉన్నాం కదా మేము, నా మనుషులు ఉన్నారు కదా అక్కడ, దీన్ని ఎప్పుడూ రావద్దనేది. వాళ్ళే TV9 అప్పుడు రిపోర్టర్ని కొట్టేసి అప్పుడు వెళ్ళిపోయారు బయటికి. అది ఓకేనా, నేనేదో పంపించేశానని చెప్పి కలెక్టర్ దగ్గర పెట్టారు. అదంతా కెమెరాల ముందే నన్ను కొట్టారు ఆ రోజు, కెమెరాల ముందే నన్ను కొట్టారు ఆ రోజు. ఆ కలెక్టర్ గారి దగ్గర అవన్నీ పెట్టలేదు, అన్నీ రాంగ్ నెరేటివ్స్ అని. అది కూడా కలెక్టర్ గారు కూడా ఇవ్వండి అమ్మా, ఇన్ని జరిగిందండి. నేను ఇది అన్యాయం జరిగింది 15th వేశారు, నాకు కోర్టు ఆర్డర్ రాలేదు, పోస్ట్ రాలేదు, ఏది రాలేదు. 5:40కి 40 కార్లు 150 మంది వెళ్ళి గేట్లు దూకి స్టెంపుల్తో అంతా మా వాళ్ళని కొట్టి కట్టేసి, నేను ఫోన్ చేసి అప్పుడు జైపూర్కి వెళ్తూ సార్ మా వాళ్ళని కట్టేశారు, 100 కొట్టాను, కమిషనర్ గారికి కొట్టాను, సుధీర్ బాబు గారికి, అలాగే సిఐ గారికి కొట్టాను, డీసీపీ మేడంకి మా వైఫ్ కొట్టింది. మా వాళ్ళని బయటికి ఇమ్మనండి, మా పెట్స్ ఉన్నారు, మా థింగ్స్ ఉన్నాయి, థింగ్స్ పర్వాలా మనుషులు ఇద్దరిని నా పెట్స్ ఇచ్చామని 3 పెట్స్ ఉన్నాయి లోపల. పోలీస్ వెళ్ళారు, సిఆర్ సార్ వెళ్ళారు, వెళ్ళి లోపల అడిగారు ఏమో ఇద్దరు ఉన్నారా ఇక్కడ మనుషులు ఉన్నారంట, ఉన్నారా అన్న. వాళ్ళు లేరు సార్ అన్నారు. వెరీ గుడ్ అని చెప్పేసి లేరు కదా అని చెప్పేసి వచ్చేసారు. కనీసం లోపలికి వెళ్ళి చూడలేదు ఆయన, లేరని చెప్పేసి వచ్చేసారు. నేను ఏంటి సార్ అంటే అక్కడ లేరంటే మనోజ్ సార్ ఉన్నారు సార్ అంటే లేరు నేను చెప్తున్నాను కదా సార్, నేను చెప్తాను ఎక్కడ ఉంటారు వెళ్ళండి సార్ అన్నాను. ఎక్కడ దాచిపెట్టుంటారు చెప్తాను వెళ్ళండి సార్ అంటే అట్లా కాదు మనోజ్ గారు అని నన్ను కన్విన్స్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర లేరు, ఊకి పెట్టేశాను. పొద్దునైంది ఇది కరెక్ట్గా 3:30కి సాయంత్రం వాళ్ళ దగ్గర వీడియో వాక్మూలాలు చేసుకొని మమ్మల్ని ఏం చేయలేదని చెప్పి ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చి మా వాళ్ళని సిఐకి అప్పచెప్పారు. పోనీ అప్పచెప్పినప్పుడైనా కేసు కట్టాలి కదా. ఓకే పొద్దున లేదు ఇప్పుడు ఉన్నారంటే కూర్చొని పెట్టి నాకు ఫోన్ చేశారు మీ వాళ్ళు దొరికాయని చెప్పాలి, నథింగ్ హ్యాపెన్ లైక్ దట్. సో చాలా ఈజీ. అక్కడ వచ్చే వరకు వాళ్ళకి బాండ్ ఉంది, బైండింగ్ ఆర్డర్ ఉంది కమిషనర్ గారి దగ్గర, అది వర్తించదు. వాళ్ళు 40 కార్లు రావచ్చు, 1000 కార్లు రావచ్చు. ధనం ఉంది విష్ణుకి, హ్యాపీ, హీఈస్ వెల్కమ్. ఆయనకి వైట్ బైండింగ్ ఆర్డర్ వర్తించదు, ఏది వర్తించదు. ఇంట్లోకి రావచ్చు. నేను వీడియో ఫుటేజ్లు ఇచ్చాను ఏమండి డిసెంబర్ 8 నుంచి ఈ రోజు వరకు దెర్ వాజ్ ఇన్ని కంప్లైంట్లు చేశాను కదా, ఇన్ని ఎవిడెన్స్లు ఇచ్చాను కదా, అన్నీ ఇచ్చాను ప్రూఫ్లో. ఒక్క ఛార్జ్ షీట్ కట్టాడా అడగండి, ఎందుకు కట్టలేదని అడగండి. టైంతో సహా వెహికల్ ఎప్పుడు వచ్చింది ఏది ఇప్పుడు కాదండి, డిసెంబర్ 8 నేను పెట్టిన కేసులకే ఛార్జ్ షీట్ కట్టలేదండి. ఇంకా ఛార్జ్ షీట్ దేనికి కట్టలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కొట్టడాలు ప్రూఫ్స్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఏంటి ఫైనల్గా మొన్న ఇదంతా సైలెంట్గా ఉన్నాము, ఇది చేశారు సార్ ఇలా అయ్యింది, ఇదంతా అయ్యింది.
అది ఇచ్చేసరి ఇంక మేము ఊరికి వెళ్ళిపోయి సరే ఓకే నేను కమిషనర్ గారికి అంతా కంప్లైంట్లు పెట్టాను, ఈమెయిల్స్ చేశాను ఇమీడియట్గా, కలెక్టరేట్లో కూడా ఉంటే దాన్ని దాటి వచ్చారు వీళ్ళు. ఇవన్నీ ఈమెయిల్స్ పెట్టిన తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు కేసు కూడా కట్టుకోలేదు విత్ డిజిటల్ సిగ్నేచర్. సిఐ గారు అన్నారు డిజిటల్ సిగ్నేచర్స్ వర్తించదు అన్నారు. అవును. అని చెప్పారు. నాకు అది తెలియదు బికాజ్ ఇట్స్ యాక్సెప్టెడ్ మొత్తం ఇండియా మొత్తం. ఓకే. అండ్ నాకు తెలియదు అది నిజంగా. సో ఓకే సార్ అని చెప్పేసి నేను రాగానే నాకు టైం ఇవ్వండి సార్, జైపూర్లో ఉన్నాను, ఈలోగా కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ మా వాళ్ళకి చూసుకున్నాను, నేను చూసుకుంటా అన్నారు. అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళారు, నా రూములన్నీ పగలగొట్టేశారు. రూములు పగలగొట్టి మా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు అంటే యాజ్ బేసిక్ అండి, ఇప్పుడు మా బాబు పొన్నుడింది అది నేను దాచిపెట్టుకుని కబోర్డ్లో పెట్టుకున్నాను. ఓకే. అన్ని ధ్వంసం విసిరేసినప్పుడు వినేదానికి నార్మల్గా ఉంటుంది కానీ ఒక తండ్రిగా అది చాలా వాల్యుబుల్ నాకు. ఒప్పుకుంటా. ఓకేనా అండి? సో అలాంటివి మా బాబు వేసిన డ్రాయింగ్స్ కానీ, మా పాప ఫస్ట్ అడుగులు కానీ, మా ఫొటోస్ కానీ, మా లైఫ్ అన్నీ ఆ ఇంట్లో ఉన్నాయండి. చిన్న చిన్న నేను తీపి ఎక్కడో బయట జ్ఞాపకాలు బ్రతికేవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా మీద నిందలేసి, గౌరవంగా బ్రతికే వాళ్ళకి మమ్మల్ని వచ్చి నిందలేసి ఇంటికి బయటకు పోరా అంటే ఎవరు వెళ్తారండి ఇంటి బయటికి? నా గౌరవం నాకు ఇచ్చే వెళ్తా అంటున్నాను. ఉమ్, వచ్చి యాక్సెప్ట్ చేయండి, మీరు చెప్పింది తప్పని చెప్పండి, వెళ్ళిపోతాను. నాకు నా పిల్లల మీద సాక్షిగా, మా అమ్మ మీద సాక్షిగా, అందరి మీద సాక్షిగా, నేను ప్రేమించే వాళ్ళ ప్రతి ఒక్కరి మీద సాక్షిగా, నేను కొలిచే ఆ దేవుడు శివుడి మీద సాక్షిగా, నాకు ఆ ఇల్లు మీద కానీ, వాళ్ళ ప్రాపర్టీస్ మీద కానీ, దేని మీద కానీ నాకు ఆవగింజంతా కూడా లేదండి. నాకు నా ఫ్రెండ్స్ని కానీ, నా గురించి తెలిసిన వ్యక్తుల్ని ఎవరైనా అడగండి, మేము కష్టపడుకుంటాం, మేము ఏదో ఒకటి చేసుకొని మా కంపెనీ నడిపించుకుంటాం, మా లైఫ్ స్టైల్ మేము చూసుకుంటున్నాం, అంతే తప్ప ఇది ఏది లేదు. నాకు ఒకటే, నాకు సీఎం రేవంత్ అన్ననే అలాగే ప్రతి ఒక్కరిని, ఇది నేను కోర్టు ఆర్డర్లో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు కోర్టుని చీట్ చేసింది కూడా జడ్జి గారు ఒప్పుకొని ఇమీడియట్గా వెకేట్ చేశారు. అండ్ మార్చు అది హైకోర్టుది, పోలీసులు హైకోర్టుది చూపిస్తున్నాను, ఇది చూపిస్తున్నాను. సార్ నేను రాకూడదని ఆర్డర్ ఉందా? లేదన్నారు. ఇప్పుడు నన్ను ఎందుకు రానిట్లేదా? అది మేము చెప్పలేము, మీరు వెళ్ళండి, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, మీరు ఉండట్లేదు కదా అనేసి ఉల్టా సీఏ నన్ను అంటున్నాడు. మార్చి 27 మొన్నే కదా సార్ నాకు ప్రొటెక్షన్ కానీ ఇక్కడే కదా ఉన్నాను అంటే, అవును బట్ నువ్వు లేవని వాళ్ళు చెప్తున్నాను. పోనీ వాళ్ళు ఎక్కడున్నారు సార్ ఇన్ని రోజులు అంటే, వాళ్ళు లేరు అన్నారు. అదేంటి సార్ నా సైడే అంటున్నారు మీరు, మొత్తం నన్నే అంటున్నారు. ఇవి 2 ఆర్డర్స్ ఓకే, ఈ 2 ఆర్డర్స్ వద్దని ప్రెస్కి చెప్పండి అంటే నేను చెప్పను ప్రెస్కి అంటున్నారు. పోనీ నాకు లెటర్ అయినా ఇవ్వండి, ఏసీపీ గారు కూడా వచ్చారు, పోనీ లెటర్ ఇవ్వండి, ఆ కాన్వర్జేషన్ కూడా కొంచెం దయచేసి ఇవ్వండి, నాకు లెటర్ ఇవ్వండి, నాకు పోనీ ప్రెస్కి చెప్పండి, నేను వెళ్ళి ఈ కాపీలు పనికిరావండి జడ్జి గారు, మీరు రాసింది ఇది సెట్ కావట్లేదంట ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి పాడి షెరీఫ్లో, సో వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో ఒకసారి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి చెప్పండి అంటే మీరు అది రాసి ఇవ్వండి. ఇప్పుడు నేనేం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఫోన్ చేయండి అంటే సిఐ గారికి చేస్తారా అండి? ఇది ఇది నాకు ఎలా ముందు తీసుకెళ్లాలో కూడా నాకు అర్థమవని పరిస్థితి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మీద కేసులు, ఇది కేసులు ఎక్కడికి వెళ్తుంది? అంటే దేవుడు నాడు ఆయన కర్మకు ఆయన వదిలేస్తే ప్రకృతి చూసేసుకుంటుంది. దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి అన్నీ ఉన్నాయి. సో అన్యాయంగా ఒక పక్క అలా స్టెప్ తీసుకుంటూ ఉంటే కర్మ ఇస్ దేర్ అండి, అంతేగాని ఐ డోంట్ వాంట్ టు ఫైట్ అరౌండ్ దెమ్. అక్కడ ఐ డోంట్ నో వాట్ నెక్స్ట్ అనేది కూడా ఇప్పుడు అడిగితే. బట్ ఒకటే కోరుకుంటున్నాను, ఇది కొంచెం ఇంటర్వ్యూ అవ్వాలండి.